రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఏమో బండి దగ్గర ఉండట కింద తెల్లారి దగ్గర Thank you so much, fans and the people. Thank you so much for being there, for the love and support you've always shown towards the Murali Krishna. Very, very nice. Thank you so much. ఎన్నో బహుమతులు గ్రహించారు. ఉదాహరణకు మంగమ్మ గారి మనవడు, ఫ్యాన్స్ అసోసియేషన్ వేర్ ఆర్ యూ, అట్లాగే అభిమన్యుడిగా దానవీర స్వరకర్ణలో వేర్ ఆర్ యూ, అట్లాగే ఈ మధ్య కాలంలో వచ్చిన సింహ కానీ, లెజెండ్ కానీ, శాతకర్ణి కానీ ఆయనకి మచ్చు దొరకలు మనకు మరిచిపోలేనటువంటి చిత్రాలు. అదేవిధంగా మన హాస్పిటల్ చైర్మన్గా ఆయన పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి కూడా హాస్పిటల్ని ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు ఏషియాలోనే నెంబర్ 1 క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్గా చేయగలిగారు. ఇదంతా కూడా ఆయన మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని మార్గదర్శకంగా నడిపిస్తూ ముందరికి తీసుకెళ్లారు. ఆయన కాలంలో హాస్పిటల్ ఎంతో డెవలప్ అయింది. ఎన్నో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. కొత్తగా ఈ మధ్యకాలంలో మనకి రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. అట్లాగే టోమోథెరపీ స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్స్కి వేరే హాస్పిటల్కి రిఫర్ కాకుండా మన హాస్పిటల్లోనే అన్ని రకాల చికిత్సలు జరిగి పేషెంట్ బాగా మంచిగా అయి బయటకు వెళ్ళడానికి వీలు పడుతుంది. ఇది గర్వకారణం మనకు. ఇదంతా కూడా బాలకృష్ణ గారి అధినేపథ్యంలో జరిగాయి. అలాగే కాకుండా పొలిటికల్గా చూశారనుకోండి, మీరు ప్రప్రథమంగా
గోదావరి జిల్లాలో ప్రారంభించిన బాలకృష్ణ గారు అక్కడ ప్రచారం వల్ల ఆ 2 జిల్లాల్లో ఆ టైంలో బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించి ఎన్నో సీట్లు గెలుచుకున్నారు. ఇక మానవతావాదిగా చెప్పాలంటే నేను చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలుసు బాలకృష్ణ గారు. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు బసవ తారకం గారి ముద్దుల తనయుడు. ఆయన ఇవాళ 57వ పుట్టినరోజు వేడుకలు. ఆయన తిరిగిన ఈ నేల మీద ఈరోజు ఆయన లేకపోయినా సాక్షాత్తు ఆయన తిరిగిన ఈ ప్రదేశంలో మనమందరం పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుతున్నామంటే నిజంగా ఈ అవకాశం మనకి పూర్వజన్మ సుకృతం మాకు రావడం. ఇవాళ ఈ కార్యక్రమానికి పుట్టినరోజు వేడుకలకి నందమూరి వారసులు యువ నటులు శ్రీ చైతన్య కృష్ణ గారు, శ్రీ తారకరత్న గారు, శ్రీ యశ్వంత్ గారు, అలాగే ఎన్టీఆర్ రాజు గారు, హాస్పిటల్ సిబ్బంది, స్టాఫ్, సిఇఓ గారికి, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నందమూరి అభిమానులకి, అలాగే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీంకి, రక్తదాతలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్న మాటకు అసలు శిశులైన నిర్వచనం అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, ఒక మంచి మహా ఉన్నత స్థాయికి ఎదగాలంటే కృషి, పట్టుదల, దీక్ష, అంకిత భావం, అకుంఠత, ఇవన్నీ ఎన్నో పట్టుదల, ఇవన్నీ ఉంటేనే ఒక మహోన్నత స్థానాన్ని చేరుకుంటారు. అలా చేరుకున్న వ్యక్తి ఈ రోజుల్లో ఒక సినిమా పరిశ్రమలోనైనా, ఒక సేవా రంగంలోనైనా, ఒక రాజకీయ రంగంలోనైనా అది మా అన్నయ్య నందమూరి బాలయ్య. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే వంశం ఏదైనా ఒకటి ఉందంటే ఈ దేశంలోనే ఒక నందమూరి వంశానికి ఒక పేరు ఉంది. అలాంటి వంశంలో ఒక చిన్న అన్నగారి సెంటిమెంట్ ఒక సినిమాలో కూడా పిట్టకథ చెప్తా ఉంటాడు. అలాగే నేను కూడా ఒక చిన్న పిట్టకథ చెప్తాను. పూర్వం ఋషులు అంటే ఫస్ట్ రాక్షసులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఋషులు కానివ్వండి, మా యాగాలు చేసి దేవుడు ప్రత్యక్షమైతే మంచి వరాలు కోరుకొని వాళ్ళందరూ అంటే రాక్షసులు సైతం వరాలు వాళ్ళ శక్తులు సంపాదించుకొని రాజ్యాన్ని పాలించాలనుకుంటారు. అలాంటి శక్తులు వాళ్ళు పోరాటం చేస్తూ వస్తుంది. మనమందరం ఏ పూజలు చేయకోకుండా నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నందమూరి వారసులుగా మనందరం కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం. ఆ నందమూరి వంశానికి ఇండియన్ ఆర్మీ ఎలా అయితే ఉంటుందో నందమూరి వంశానికి నందమూరి అభిమానులు ఎప్పుడు కూడా మన చివరి శ్వాస వరకు ఉంటూ మనందరి ఆయుష్ కూడా నందమూరి వంశాలకు ఉంటూ ఆ నందమూరి వంశ తేజస్సు ఇలాగే మనం ముందుకు తీసుకొని పోవాలా. మనం అందరం ముందుకు వెళ్ళాలంటే కూడా సేవా కార్యక్రమాలు ముందుండాలా. ఇవాళ తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు సేవకుడు అన్న నందమూరి బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్ నటన విశ్వరూపానికి వారసుడు, నటన విశ్వరూపానికి అభినవ సార్వభౌముడు మన అన్న నందమూరి బాలయ్య. తండ్రి రాజకీయ రంగానికి సేవకుడు, రాజకీయ రంగానికి సైనికుడు మన నందమూరి బాలయ్య. క్రమశిక్షణతో ఆయన ముందుకు వెళుతూ హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో వైద్య ప్రమాణాలతో దేశంలోనే అగ్రశ్రేణి హాస్పిటల్గా తీర్చిదిద్ది ఆయన హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ అందరినీ పర్సనల్గా ఆయన కలిసి మాట్లాడించి వారిలో మనోధైర్యాన్ని కూడా నింపి ఎన్నోసార్లు నేను చూశాను, విన్నాను, ఆయన స్పర్శతో క్యాన్సర్ జయించిన వాళ్ళు ఈ హాస్పిటల్లో ఉన్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపమే, ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహస్వామిని మనకు నందమూరి ఎంత బాలయ్య రూపంలో జన్మించాడు. అలా నందమూరి బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని నందమూరి వంశం వారసులతో జరుపుకోవడం అనేది కూడా మనము ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ చేసుకున్న గొప్ప అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేసే ప్రతి కార్యక్రమే కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండాలా,
10 మందికి సేవ చేయాలా, సాటి వాడిని గౌరవించాలా, పెద్దల్ని గౌరవించాలంటూ మనం రామారావు గారి స్ఫూర్తి, బాలకృష్ణ గారి స్ఫూర్తి, నందమూరి వారసు స్ఫూర్తితో మనం అందరం ఇలాగే ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం కల్పించిన బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ CEO గారికి, మన చైర్మన్ శ్రీ నందమూరి బాలయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తారకరత్న అన్నయ్యకు, చైతన్య కృష్ణ అన్నయ్యకి, మిగతా అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు కానీ ఎప్పుడు చూడండి ఈ మధ్య నాకు పరిచయం గారు అండ్ దాంతో బాబాయ్ మన గౌతమ బుద్ధ సాధికారం చేసినప్పుడు చాలా పెద్ద యాత్ర చేశారు. నేను అప్పుడు భయపడిపోయాను, జాగ్రత్త నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు ఎంత పెద్ద యాత్ర చేస్తున్నావు, పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉండాలి, ఎండనక మానక వెనుకొడుకు నువ్వు యాత్ర చేస్తావు, సో జాగ్రత్త, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి నేను ఆయనకి సలహా ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ జగన్ అయితే కొంచెం గట్టిగా కాబట్టి ఏమవుదు, బాగా ఫ్యాన్స్ మరి ఎలా ఉంటారు అందరూ, బాగా ఫ్యాన్స్ అందరూ మామూలు గట్టిగా ఉంటారు, చూస్తూ ఉంటారు ఫేస్బుక్లో వదలరు, మంచిగా వస్తారు సార్ బాబు. అండ్ మీ ఫ్యాన్స్ మా ఫ్యామిలీకి, మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే నందమూరి ఫ్యాన్స్ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. మేము ఏ కాడుతున్నా సరే, తిరుగుతున్నా సరే మీ వల్లే. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు గౌరవం వచ్చిందంటే అది మీ ఫ్యాన్స్ వల్లే, నందమూరి ఫ్యాన్స్ వల్లే. తను చాలా గర్వంగా ఉంది. అండ్ ఫ్యాన్స్ అని కాదు, మీరు మా అందరి కుటుంబ సభ్యులు. నందమూరి ఫ్యాన్స్ అందరూ మా కుటుంబ సభ్యులు. ఎప్పుడు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు చూసినా ఆదరిస్తారు. వాళ్ళైతే బాగా సినిమాలు రిలీజ్ అవునా, తాతకి సినిమా రిలీజ్ అవునా, మీరు మా ఫ్లెక్సీకి దండలేయటం చాలా చేస్తూ ఉంటారు, ర్యాలీలు కానీ చాలా చేస్తూ ఉంటారు ఎండలో. సో అలాంటిది మీరు కష్టాలు ఉన్నప్పుడు మేము తప్పకుండా అండగా ఉంటాం. నందమూరి ఫ్యాన్స్ తప్పకుండా నందమూరి ఫ్యాన్స్కి అండగా ఉంటుంది. వాళ్ళు ఏం కావాలో చేస్తుంది. అన్నదానం కానీ, ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ నాకు ఈ జగన్ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు నాకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అండ్ ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీరంగంలో రాజాచరులు రాజకీయ ప్రతిపాదన సృష్టించారు. మన ఆరాధన తన విశ్వవిద్యాలయం నడుస్తారు పౌరుషాన్ని ప్రాణం పెట్టి బాలయ్య అభిమానులకు, రామరాజు స్థాపన కోసం నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, వేదిక పెద్దలకు, ప్రభాకర్ గారికి, ప్రసాద్ గారికి, మా చైతన్యకి, అలాగే వెంకయ్యరాజు గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిమ్మకూరులో పుట్టి గుంటూరులో చదువుకుని మంగళగిరిలో సభ్యదేశాల్లో పనిచేస్తూ ఆయన వృత్తుల ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి ఎక్కువ ఎంతో కష్టపడి ఆయనకు ఇమేజ్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. నందమూరి తారక రామారావు ఒక రాముడన్నా, ఒక కృష్ణుడన్నా, ఒక వెంకటేశ్వరన్నా, ఒక దుర్యోధనుడన్నా, ఒక రావణాసుడన్నా మనకు ఆ మహానుభావుడు రూపమే కనిపిస్తుంది. కానీ ఇది కాదు, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏదో ఒకటి చేయాలి, నా తెలుగు ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రతి రైతు కన్నీరుగా, ప్రతి శ్రామికుల కష్టం ఆయన కష్టంగా భావించి ఊరు అనే నినాదాలతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆ రోజు ఆయన వేసిన తెలుగుదేశం అనే గుణాన్ని ఈ రోజు పేద ప్రజానికి అత్యున్నతపడుతుంది. దేశానికి వెలువడిన రైతులకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కార్యక్రమాలు చేసి ప్రతి రైతుల పాలిత రామను అనిపించుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా వస్త్రాలను పంపిణీ చేసి కిలో బియ్యం రూపాయలు ఇప్పించి, మరి మన తెలుగు ఆలోచనలు ప్రత్యేక యూనివర్సిటీలు, ఆస్తుల సమానాలకు ప్రపంచంలో ఎక్కడా జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి
అన్నాన్ని పిలిచిన ప్రతి ఆడపడుచు నేను ఉన్నాను చెప్పిన ఏకైక మహానుభావుడు మన తెలుగు వాటి వాడి వెళ్ళి గల్లీలోనే కాదు ప్రపంచాన్ని చాటి చెప్పిన ఏకైక యువ పురుషుడు నందమూరి తారక రామారావు. తెలుగువాడి బతుకున్నంత కాలం ప్రతి తెలుగువాడి గుండెలో నందమూరి తారక రామారావు గారు బతికే ఉంటారు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ తారక ఎంత సంపాదించారు, మీకు ఎంత ఆస్తి ఇచ్చారు. ఆయన మాకు ఇచ్చింది డబ్బులు కాదు, స్థలాలు కాదు, పదవులు కాదు, ఒక పెద్ద కుటుంబాన్ని మాకు వదిలేవారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఏంటి మనవడు, మా బాలయ్య కొడుకు అని చెప్పి గుండెలో పెట్టుకుని చూసుకుని కోట్ల మంది అభిమానులు. మరి నేను ఏ జన్మలో ఎక్కువ ఏం చేస్తున్నాను నాకైతే తెలియదు, కానీ ఈ జన్మకు ఆయన మనవడిగా పుట్టే అదృష్టాన్ని ఉండాలని నందమూరి తారక రామారావు గారికి మనవడిగా పుట్టిన నేను చూస్తున్న మొదటి అదృష్టం అయితే లెజెండ్ లయన్ నందమూరి బాలయ్య. ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా ముఖసూటితనానికి మారుపేరు, క్రమశిక్షణకి మారుపేరు, అందానికి మారుపేరు, అన్నిటికన్నా ఎక్కువ మగతనానికి మారుపేరు. ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అటు తెలుగు ఇండస్ట్రీ కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా రొమ్ము విడిచి ఏం పర్వాలేదు నేనున్నాను చెప్పి ముందుకు వచ్చి నిలబడే మొదటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 30 సంవత్సరాలుగా మన నందమూరి వంశాన్ని తన భుజస్కంధాల పైన మోస్తున్న ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, వీరుడు, మగాడు బాలయ్య. నేను ఇలాగే మీరు ఒకరిని ముందుగా ఆయన అభిమాని, ఆ తర్వాత ఆయన గురించి అభిమానం ఎందుకంటే నాకు తెలిసిన దగ్గర నుంచి అటు సినిమా పరంగా కానివ్వండి, ఇటు నిజ జీవితంలో కానివ్వండి, వ్యక్తిపరంగా కానివ్వండి, నాకు తెలిసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన నాకు కనిపించినప్పుడల్లా ఆయన ఒక 10 అడుగులు దూరంలోనే ఉంటారు. అది భయంగా కాదు. సహజంగా ఒక అభిమానికి తనకి ప్రాణానికి ప్రాణమైన హీరోని చూసినప్పుడు ఎలా మైమర్చి చూసుకుని పోతారో ప్రతిసారి ఆయన చూసిన ప్రతిసారి నాకే పరిస్థితి. జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాను, ఆయన నాకు బాబాయే కాదు, నాకు ఆయన దేవుడు. సూపు గుర్తు వేసుకున్న వెంకటేశ్వర స్వామి గారు. ఏది ఏమైనా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మనకి 10వ రోజు ఆయన 57వ జన్మదిన వేడుకలు. మరి తాతగారు స్థాపించిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జరగడం మీ అందరి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎన్డీకే హెల్పింగ్ జగన్ గారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ అభిమానం, ఆయన పట్ల చూపించే అభిమానం, ఆయన శ్రీరామరాజు నమ్ముతూ ఎల్లప్పుడూ మీ అందరూ ఆయన వెంటూ ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ అభిమానానికి పేరు పేరు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మన వసతుల ఇన్స్టిట్యూట్కి, అలాగే ఎన్డీకే హెల్పింగ్ అండ్ జగన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జై బాలయ్య, జై జై బాలయ్య. మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఒక చిన్న బహుమతి ప్రదానం చేయవలసిందిగా శ్రీ జయ.
అలాగే రామ చూపించిన శ్రీ త్రినాథ్ పౌరులు మరింత ప్రోత్సహించవలసిన సిఇఓ గారి అట్లా పెడితే భయ్యా నాలుగు తీయాలి కదా తీసుకెళ్ళి బయట బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. తర్వాత బ్లడ్ డొనేషన్ చేయగలిగిన వాళ్ళు బయట అక్కడ అటెండ్ అయ్యి